కన్నడ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ, రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. వీరితో పాటు 17 మంది ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. సోషల్ మీడియాలో పవిత్రకు అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడని పక్కా ప్లాన్ ప్రకారం 50 లక్షలు ఇచ్చి మరీ మర్డర్ చేశారు. ఇందుకోసం దర్శన్ 40 లక్షలు అప్పు చేశాడని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మర్డర్ సీన్లో కేవలం హీరో దర్శన్ మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అధికారులు 130కి పైగా సాక్ష్యాలను సేకరించారు. నిందితులకు ఎవరెవరు సహకరించింది అని తెలుసుకునేందుకు దర్శన్తో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా విచారిస్తున్నారు. దర్శన్ అడిగిన వెంటనే 40 లక్షలు సమకూర్చిన మోహన్ రాజ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అలాగే ఓ మేకప్ మ్యాన్ సాయంతో దర్శన్ భార్య విజయలక్ష్మి 3 లక్షలు సమకూర్చారనేది మరో సమాచారం. 4 వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు వారికి ఎలా సమకూరింది అనేది తెలుసుకునేందుకు ఆదాయ పన్నుల శాఖ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. పవిత్ర గౌడ, రేణుకా స్వామి మధ్య సాగిన సెల్ ఫోన్ మెసేజ్లను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెసేజ్లకు పవిత్ర ఆగ్రహించి హత్య చేయించిందని చెబుతున్న రేణుకా స్వామి సెల్ ఫోన్ ఇంకా లభించనే లేదు. ఆయన్ని ఎలా హతమార్చింది అని మరో నిందితుడు వినయ్ తన సెల్ ఫోన్లో నిక్షిప్తం చేశాడని అనుమానిస్తున్నారు. ఇక నిందితురాలు పవిత్రను పరప్పన అగ్రహార కారాగానికి తరలించారు. ఆమెతో పాటు 9 మందిని న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర జైల్లో నిద్ర రాక పదే పదే లేచి కూర్చున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసిన దర్శన్ ఫ్యాన్స్ ఓ షెడ్లో బంధించారు. అక్కడికి చేరుకున్న దర్శన్ పవిత్ర కోపంతో ఊగిపోయారు. దర్శన్ బెల్ట్తో కొడుతూ కరెంట్ షాక్ పెడుతూ టార్చర్ చేశారని పోలీసులు తెలిపారు. అవన్నీ చూస్తూ పవిత్ర ఫుల్గా ఎంజాయ్ చేసిందని, అది చూసి దర్శన్ కూడా ఆనందించారని పోలీసులు చెబుతున్నారు. ఒక స్టార్ హీరో ప్రియురాలు కోసం చేసిన మర్డర్ ఇద్దరి జీవితాలు చేజేతులారా నాశనం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.